బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జపాన్ ఫిలిప్పీన్స్ లో మహాప్రళయం రాబోతుందా? అయితే బాబా వంగ చెప్పిన జోస్యం నిజం కాబోతుందా? బాబా వంగతో పాటు తచ్చుకి కూడా ఒక జోస్యం చెప్పారు. జపాన్ ఇంకా ఫిలిప్పీన్స్ లో మహాప్రళయం రాబోతుందంటూ కూడా ఒక జోస్యం చెప్పడం జరిగింది. సో అది జరగబోతుందా అంటూ కూడా ఇప్పుడు ప్రపంచమంతా ఇదే వార్త చక్కర్లు కొడుతుంది. జపాన్లో ఒక కామిక్ పుస్తకంలో ఏదైతే చెప్పబడిందో అదంతా కూడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దాని గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే ఆ కామిక్ పుస్తకం ఆధారంగా నేను భవిష్యత్తు అనే పేరుతో వచ్చిన ఈ మాంగాలో పేర్కొన్న ఓ జోస్యం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. జూలై 5, 2025 అంటే ఇంకో 2 రోజుల్లో పెను సునామీ జపాన్ను అతలాకుతలం చేస్తుందన్న ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజలు, పర్యాటకులు భయాందోళనకు గురవుతున్నారు. అయితే రియో తత్సుకి అనే రచయిత్రి ఈ మాంగాను 2021లో రాశారు. అయితే గతంలో ఆమె 2011 నాటి భారీ భూకంపాన్ని ఊహించారని ప్రచారం జరగడంతో తాజా జోస్యానికి ప్రాధాన్యం పెరిగింది. జపాన్ ఫిలిప్పీన్స్ మధ్య సముద్ర గర్భంలో భారీ పగుళ్లు ఏర్పడి 2011 నాటి సునామీ కన్నా 3 రెట్లు పెద్ద విపత్తు సంభవిస్తుందని అందులో పేర్కొన్నారు. అయితే ఈ ప్రచారం హాంకాంగ్, తైవాన్, చైనా వంటి తూర్పు ఆసియా దేశాల్లో వేగంగా వ్యాప్తి చెందడంతో జపాన్కు పర్యాటకులు రాకపై తీవ్ర ప్రభావం పడుతోంది. అయితే ఈ పుకార్ల కారణంగా జపాన్ పర్యాటక రంగం ఇప్పటికే కుదేలవుతుంది. పలు విమానయాన సంస్థలు తమ సర్వీసులను తగ్గించగా పర్యాటక బుకింగ్లు 30% వరకు పడిపోయాయి. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో అయితే హాంకాంగ్ నుంచి వచ్చే బుకింగ్లు ఏకంగా 50% తగ్గాయి. ఈ పుకార్ల వల్ల జపాన్ ఆర్థిక వ్యవస్థకు సుమారు 560 బిలియన్ల యోన్లు అంటే దాదాపు $3.9 బిలియన్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని నమూరా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ ప్రపంచంలో ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేని నిపుణులు జపాన్ కంప్లీట్గా ఏదైతే ప్రచారం ఉందో ఈ ప్రచారంలో ఎలాంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేవని కూడా జపాన్కి చెందిన నిపుణులు, అదేవిధంగా జపాన్ ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది. భూకంపాలను ఖచ్చితంగా అంచనా వేయడం అసాధ్యమని జపాన్ వాతావరణ సంస్థ తేల్చి చెప్పింది. ఇలాంటి ఆధారాలు లేని పుకార్లు పర్యాటకాన్ని దెబ్బతీయడం తీవ్రమైన సమస్య అని మియాగి ప్రావిన్స్ గవర్నర్ యోషోహిరో మరాయ్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే మరోవైపు ఈ మాంగా రచయిత్రి రియో తత్సుకి సైతం ప్రజలందరూ కూడా ఆందోళన చెందొద్దని కూడా ఆవిడ అంటున్నారు. అయితే కంప్లీట్గా కూడా ఎవరైతే నిపుణులు ఉన్నారో ఆ నిపుణుల మాటలను కూడా విశ్వసించాలని కోరారు. అయినప్పటికీ కూడా సోషల్ మీడియాలో పుకార్ల ప్రభావం కొనసాగుతూనే ఉంది. అయితే బిగ్ టీవీ స్క్రీన్ పైన బాబా మాంగా ఫోటో మీరు చూస్తున్నారు. అదేవిధంగా పైన ఉన్న ఫ్రేమ్లో రియో తత్సుకి ఫోటోని కూడా చూస్తున్నారు. అయితే బాబా వంగ ఫోటో ఏదైతే మీరు చూస్తున్నారో అయితే బాబా వంగ 2025లో కంప్లీట్గా జపాన్ ఇంకా ఫిలిప్పీన్స్లో ఒక పెద్ద ప్రళయం అంటే 2011లో వచ్చిన ప్రళయం కంటే అతి భయంకరమైన ఒక ప్రళయం జపాన్లో సంభవిస్తుందంటూ కూడా ఒక జోస్యం చెప్పడం జరిగింది. అయితే దాన్ని తత్సుకి కూడా ఒక కార్టూన్ ద్వారా, ఒక కామిక్ ద్వారా కూడా దాన్ని రాయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియాలో ఇదే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సో దీంతో జపాన్ పర్యాటకం పైన కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇప్పటికే ఏకంగా దాదాపు $3.9 బిలియన్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని కూడా నొమూరా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు. బిగ్ టీవీ స్క్రీన్ పైన బాబా వంగ అదేవిధంగా తత్సుకి వీళ్ళిద్దరి ఫోటోస్ మనం చూస్తున్నాము. వీళ్ళిద్దరూ ఒక జోస్యం చెప్పారు. అయితే 2011లో కూడా ఇలాంటి ఒక జోస్యం చెప్పారు. సో దాంతో 2011లో కూడా సేమ్ అలానే జరిగింది. ఇప్పుడు కూడా వీళ్ళు చెప్పే జోస్యం 2025లో ఏదైతే ఆ పెద్ద ప్రళయం వస్తుంది అని వీళ్ళు ఏదైతే జోస్యం చెప్పారో 2011లో కూడా జరిగింది కాబట్టి 2025లో కూడా అది రిపీట్ అవుతుంది. జపాన్ అంతా కూడా అతలాకుతలం అయిపోతుందంటూ కూడా చాలా మంది దాన్ని నమ్మడమే కాకుండా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. సో దీంతో జపాన్ పర్యాటకం పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది.
సో చాలామంది సోషల్ మీడియాలో దీనికి సంబంధించి కామెంట్ చేస్తున్నారు. ఖచ్చితంగా జపాన్లో అతిపెద్ద ప్రళయం రాబోతుంది అంటూ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. సో ఈ ప్రచారం కారణంగా ఏకంగా $3.9 మిలియన్ల రెవెన్యూ జపాన్ నష్టపోయే ప్రమాదం ఉందని కూడా చాలా రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ కూడా స్పష్టం చేస్తున్నాయి. అయితే ఇప్పటికే జపాన్ ప్రభుత్వం కూడా తమ సైడ్ నుంచి కూడా ఒక ప్రకటన వెల్లడించింది. ఆ ప్రకటనలో భూకంపాలను, సునామీలను మనము ముందుగానే పసిగట్టలేము. సో ఏదైతే పుకార్లు బయటకు వస్తున్నాయో ఆ పుకార్లలో ఎలాంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేవు. ఇవన్నీ కేవలం పుకార్లు మాత్రమే, కేవలం ఇద్దరు వ్యక్తులు ఊహించి రాసిన కథనాలు మాత్రమే. సో దీన్ని ముందుగానే మనము ఊహించలేము అంటూ కూడా జపాన్ ప్రభుత్వం స్పందించింది. అయితే పర్యాటకులు కూడా ఎవరు భయపడకూడదు అంటూ కూడా జపాన్ ప్రభుత్వం ఈ మేరకు చెప్పడం జరిగింది. అండ్ ఆల్సో తత్సుకి కూడా దీనికి సంబంధించి కూడా ఒక మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రజలు ఎవరు కూడా భయపడకండి, మీరు ప్రభుత్వం పైన విశ్వాసం పెట్టుకోండి. కంప్లీట్గా కూడా ఏదైతే ఆ విశ్వాసం ఉందో అది ఉంటేనే ఒక దేశంలాగా మనం ముందుకు వెళ్ళగలమంటూ కూడా ఆవిడ కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా పెద్ద సునామీ జపాన్ అదేవిధంగా ఫిలిప్పీన్స్ను అతలాకుతలం చేయబోతుందన్న వార్త ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చక్కర్లు కొడుతుంది. ఒకవేళ ఆ ప్రళయం వస్తే గనక జపాన్ అంతా కూడా ప్రపంచ పటం నుంచి తుడుచుకోబెట్టుకోపోతుందన్న వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. సో దీంతో ఆల్రెడీ జపాన్లో ఉన్న పర్యాటకులు కూడా భయపడుతున్నారు. అయితే మొత్తానికి ఇది జరుగుతుందా జరగదా అని పక్కన పెడితే సాధారణంగా ఇలాంటి పుకార్లు ఇన్ జనరల్గా కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు వాళ్ళు చేస్తున్న నిజం అవుతాయి, కొన్నిసారి అవ్వకపోవచ్చు. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా సైంటిఫికల్లీ నిజంగానే భూకంపాలు అదేవిధంగా సునామీ ఇలా న్యాచురల్ డిజాస్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి ముందుగానే ఎవరు పసిగట్టలేరు. అంటే ఫలానా టైంకి ఫలానా తేదీకి వస్తుందని ఎవరు కూడా స్పష్టంగా చెప్పలేరు. ఫర్ ఎగ్జాంపుల్ నిజంగానే అలాంటిది రావచ్చు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ మనం రేస్ చేయొచ్చు. కానీ ఖచ్చితంగా ఏదైతే వీళ్ళు బాబా వంగ కానీ తత్సుకి కానీ చెప్తున్నారో జూలై 5, 2025 ఖచ్చితంగా ప్రళయం వస్తుంది అని వీళ్ళు ఏదైతే భవిష్యవాణి చెప్పారో అందులో ఎలాంటి వాస్తవం ఉండకపోవచ్చు. ఎందుకంటే నిజంగానే న్యాచురల్ డిజాస్టర్కి సంబంధించి కూడా ఖచ్చితంగా మనం ఎవరం కూడా అలాంటి శక్తి మనుషులకి ఎవరికి లేదు. సో ఇలాంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో మనము అలాంటి పుకార్లను నమ్మాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా వాళ్ళు భవిష్యవాణి అంటే ఒక జ్యోతిష్యం పరంగా లేదా వాళ్ళకున్న కాస్త అవగాహన కారణంగా వాళ్ళు అవి చెప్పి ఉండొచ్చు. కానీ వాస్తవానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ అంటే సైంటిస్టుల పరంగా నుంచి ఎలాంటి ఎవిడెన్స్ కూడా లేదు. ఒకవేళ నిజంగానే సునామీ వచ్చినా కూడా లేదా నిజంగానే ఒక పెద్ద ప్రళయం వచ్చినా కూడా దాన్ని చాలామంది సైంటిస్టులు చెప్తున్న వాళ్ళ వాదన ప్రకారం అది జస్ట్ ఒక కోఇన్సిడెన్స్, యాదృచ్ఛికం అయి ఉంటుంది తప్ప నిజంగానే వాళ్ళకి ఏదో శక్తులుండి వాళ్ళు నిజంగానే అది ముందుగానే ప్రెడిక్ట్ చేశారు అనేది కూడా ఎక్కడ ఉండదు. అది కూడా ఇప్పటికే జపాన్ ప్రభుత్వంతో పాటు చాలామంది నిపుణులు కూడా ఇదే చెప్తున్నారు. సో ఎస్ జూలై 5న ఏం జరగబోతుందనే ఒక ఉత్కంఠ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. సో ఫర్దర్గా సోషల్ మీడియాలో కూడా ఇలాంటి కామెంట్స్ ఇలాంటి పోస్ట్లే సోషల్ మీడియాలో కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి.